నమస్తే, నా పేరు కనిశెట్టి లక్ష్మి. నేను ఎస్ఎస్ఎం డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఒంగోలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా జనార్దన గారికి, మన ఎమ్మెల్యే గారు జనార్దన గారికి, తర్వాత గోవుల గురించి ప్రధానంగా నేను ఒక విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ అనే సంస్థని ఓపెన్ చేసుకొని దాని ద్వారా గోమాతలకు రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఇప్పుడు గోమాతల్ని రక్షించాలి, ప్రజలకు తెలియపరచాలి, గోమాతల యొక్క విలువ ఏంటో అందరికి తెలియాలి అంటే నేను రేపు January 16th, 2025 ఒక పెద్ద ర్యాలీ 108 గోమాతలతోటి 11 మంది పురోహితులతోటి ఈ పెద్ద ర్యాలీ నిర్వహించదలుచుకొని ఉన్నాను. అది మన ఒంగోలులో పివిఆర్ బాయ్స్ హై స్కూల్ నుండి పెద్ద చర్చ్ నుండి మంగమ్మ కాలేజ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించదలుచుకొని ఉన్నాను. దీనికి అందరూ కూడా ఒంగోలు ప్రజలే కాదు, అందరూ కూడా నాయకులు, ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా సనాతన ధర్మం అంటే అసలు ఏమిటి? మనం వీటికి ఏవో నామకరణం చేసుకున్నాం, కానీ సనాతన ధర్మం అంటే దానికంటే కూడా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కానీ వీటిని కాపాడాలి అంటే మనం ఫస్ట్ గోమాతని, భూమాతని కాపాడుకుంటే ఎవరు కాపాడాలా? స్త్రీమాత కాపాడాల. ఎందుకు ఇలా అంటున్నానంటే గోమాత ముక్కోటి దేవతలను కలిగి ఉన్నటువంటి ఒక మహత్తరమైన దేవతగా మనం గోమాతని అందరం పూజిస్తున్నాం. అందరికీ గోమాత యొక్క విలువ తెలుసు, అయినా కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. దీనికి చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక స్త్రీమాతే అని మనం అందరం కూడా గుర్తించాలా. నేను ఎందుకు స్త్రీమాతని వేడుకుంటున్నానంటే మన భూమాతను కానివ్వండి, గోమాతను కానివ్వండి, రాబో తరాలు వాళ్ళని కాపాడాలి అంటే అది మనం ఈరోజు ఇది ఇనిషియేషన్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకొని గోమాత యొక్క విలువను మనం తెలియపరచుకోవాల్సిన బాధ్యత మన ఒంగోలు ప్రజలందరికీ ఉంది, మన నాయకులకి, వీళ్ళందరికీ ఉంది.